హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎటు చూసినా సరే ఈ 11th వీక్ ఎలిమినేషన్ మాత్రం చాలా టఫ్గా ఉందని చెప్పాలి. సైడ్కి ఒక్కొక్కళ్ళు డేంజర్ జోన్లో ఉంటున్నారు. సైడ్లో కొంతమంది సేవింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు. చూస్తేనేమో అంచనా వేద్దాము అంటే అందరూ టాప్ కంటెస్టెంట్లే బాగా ఆడుతున్నారు. సో ఫైనల్గా వీక్గా ఉంటే కనీసం ఈ పర్సన్ వీక్గా ఉన్నారు కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ అందరూ స్ట్రాంగ్గానే ఉన్నారు. వాళ్ళకి చేతనైనంత కంటెంట్ కూడా బాగానే వస్తున్నారు. చివరి వరకు బాగానే ఆడారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ని ఈ 2 వారాల్లోనే వాడే అవకాశం ఉంది అంటారు. ఖచ్చితంగా చివరికి టైటిల్ విన్నింగ్కి ముందు వచ్చే నామినేషన్ వరకు అయితే అస్సలు ఆ ఎవిక్షన్ పాస్ను ఉంచారు. ఆ లాస్ట్ నామినేషన్లో అందరూ నామినేషన్కి రావాలి కాబట్టి ఆ వీక్ ముందే వాడమని చెప్తారు. కాబట్టి నబిల్ కూడా దాన్ని వేస్ట్ చేసుకునే బదులు ఒకరికి ఉపయోగిస్తే బాగుంటుంది ఖచ్చితంగా అనుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. లైక్ రోహిణి కానీ అవినాష్ కానీ వాళ్ళు ఎవరో ఒకరికి వాడచ్చు అనే సలహా ఇస్తున్నారు. కాబట్టి అందరి సలహా మేరకు ఖచ్చితంగా ఈ వారం నబిల్ ఆ ఎవిక్షన్ పాస్ని ఉపయోగించే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ నబిల్కి 4 ఇష్టమైన వాళ్ళే ఉన్నారు. పృథ్వీ కానీ, విష్ణు కానీ, అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ, యష్మి కానీ, వీళ్ళ 5గురిలోనే ఎక్కువ డేంజర్ జోన్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే పెడితే నబిల్ సేవ్ చేయడంతో ఎలిమినేషన్ ఉండకపోవచ్చు కదా. అందుకనే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఒకరిని సేవ్ చేసినా సరే ఇంకొకరిని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇంకా వీక్స్ చాలా దగ్గర పడుతున్నాయి. హౌస్లో దగ్గర 10 మెంబర్స్ ఉన్నారు. ఇవాళ 2 లేదా ఒకళ్ళు ఎలిమినేట్ ఖచ్చితంగా కావాలి. కాబట్టి నబిల్ యూజ్ చేస్తేనేమో డబుల్ ఎలిమినేషన్ పెట్టేస్తారు. యూజ్ చేయకపోతే సింగిల్ ఎలిమినేషన్తోనన్నా కానిస్తారు. కానీ ఎట్లయినా మాత్రం ఈ వారం ఎలిమినేషన్ ఉండొచ్చు. ప్రజెంట్ మనం ఓటింగ్ పోల్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. కాబట్టి మీకు క్లారిటీగా ఉండటం కోసం నేను ఈరోజు 2 ఓటింగ్ పోల్స్ చూపించాలి అనుకుంటున్నాను. సో ఒక ఓటింగ్ పోల్లో ఎలాంటి పొజిషన్స్ ఉన్నాయి, సెకండ్ ఓటింగ్ పోల్లో ఎలాంటి పొజిషన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సర్వే ప్రకారం చూస్తే గౌతమ్ మాత్రం అన్ని సైట్లలో ఫస్టే ఉన్నాడు. సెకండ్ పొజిషన్లోకి యష్మి వచ్చింది. థర్డ్ పొజిషన్లో విష్ణు అండ్ ఫోర్త్ పొజిషన్లో పృథ్వీ ఉండగా డేంజర్ జోన్లోకి టేస్టీ తేజ అండ్ అవినాష్ వచ్చారు. ఈ సైడ్ ప్రకారం చూస్తే యష్మి, విష్ణు అండ్ పృథ్వీ సేవ్ అయిపోయారు. టేస్టీ తేజ అండ్ అవినాష్ డేంజర్లో ఉన్నారు. ఇంకొక సెకండ్ పొజిషన్ దీంట్లో అయితే గౌతమ్ నెంబర్ 1లో ఉంటే సెకండ్ పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నాడు. ఇంకా థర్డ్ పొజిషన్లో అవినాష్, ఫోర్త్ పృథ్వీ ఉండగా డేంజర్లో విష్ణు అండ్ యష్మి ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే 4 డేంజర్ జోన్లో ఉన్నట్టు. విష్ణు, యష్మి, టేస్టీ తేజ అండ్ అవినాష్ ఈ 4 డేంజర్లో ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో చూడాలి ఈవినింగ్ కల్లా మనకి ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనే అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ రాగానే మీకు ఛానల్లో అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్డేట్స్ మీకు నచ్చాయంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మందికి నా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకుంటాను. బాయ్.